కాలిపోతవు మీరెందుకు కాలిపోతరో, ఎందుకు రాలిపోతరు మీరెందుకు కాలిపోతరో, రాలకురా నువ్వు కాలకురా, రాలి బూడిదగాకురా, రాలి బూడిదగాకురా, ఎందుకు రాలిపోతరు మీరెందుకు కాలిపోతరో, ఎందుకు కాలిపోతరు మీరెందుకు రాలిపోతరో, మీ కండగా ఉండే డాక్టర్లుండ్రు, మీ కాపదలొస్తే లాయర్లుండ్రు, మీకు బుద్ధులు నేర్పే పంతులుండ్రు, మిమ్ము కన్న జనమే పోరాడుతుండ్రు, మిమ్ము కన్న జనమే పోరాడుతుండ్రు, నువ్వు యుద్ధము చేసి గెలుస్తానంటే సరిహద్దులు లేని ప్రపంచముంది, సరిహద్దులు లేని ప్రపంచముంది, ఎందుకు రాలిపోతరు మీరెందుకు కాలిపోతరు, మీ రాతలు రాసే జర్నలిస్టులు, మీ పాటలు రాసే రచయితలుండ్రు, మీ కాశగా చూసే జనమే ఉంది, మీరు ఆత్మహత్యలు వద్దంటుంది, మిమ్ముల ఆత్మహత్యలు వద్దంటుంది. తెలంగాణ విద్యార్థి లోకానికి మిత్ర గారు ఇమలక్క గానంతో ఈ యొక్క అభ్యర్థించడం జరిగింది. ఈ పాట ద్వారా ఉస్మాన్ సిటీ విద్యార్థి జేఏసీగా 50 మంది తెలంగాణ విద్యార్థి లోకానికి ఈ రోజు ర్యాలీ చేసినటువంటి టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఇటలేంద్రన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఉద్యోగ సంఘాల తెలంగాణ విద్యార్థి జేఏసీ నాయకులకు, అదేవిధంగా పొలిటికల్ జేఏసీ నాయకత్వం కోమటిరెడ్డి సార్, మా స్వామి గౌడ్ అన్న, విఠలన్న, అదేవిధంగా మా శ్రీనివాస్ గౌడ్ అన్నకు, అదేవిధంగా ఇంజనీర్ల జేఏసీ రగన్నకు, మా అదేవిధంగా వెంకటేశం అన్నకు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా పేరు పేరున ఉస్మాన్ సిటీ జేఏసీ పక్షాన్ని తెలంగాణ విద్యార్థులను తెలియజేస్తూ, 6 నెలల సైతం పాపని ఆరుట్ల కమలాదేవి నడుము కట్టుకొని ఏ విధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ దొరలకు వ్యతిరేకంగా పోరాడిందో ఆ ఆరుట్ల కమలాదేవి వారసులుగా మనం పోరాడాలి తప్ప ఎవరు కూడా బరి తెగించెత్తి బలిదానాలు కావదని చెప్పేసి యూనివర్సిటీ జేఏసీగా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే మరి పుట్టుక నీది, చావు నీది, బ్రతకంతా తెలంగాణదని చెప్పేసి కొట్లాడినటువంటి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో కొట్లాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల కోసం పనిచేయాలి తప్ప ఎవరు కూడా బలిదానాలు చేయదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఉస్మాన్ సిటీ జేఏసీగా మీ అందరికీ కూడా 50 మంది తెలంగాణ విద్యార్థి లోకానికి మరో డిసెంబర్ 9 ప్రకటనకు సృష్టించేందుకు మన సమాయత్తం కావాలి తప్ప ఎవరు కూడా బలిదానాలు చేయొద్దు. ఇప్పటికీ అనేక రకాలుగా డిసెంబర్ 9 ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రకటన తెప్పించుకున్నాము. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ అమారే అని చెప్పేసి ఫ్రీ జోన్ అంశాన్ని కూడా తొలగించిన కాబట్టి ఎవరు కూడా బలిదానం చేసి విజ్ఞప్తి చేస్తూ అవకాశం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ బాలాజీ గారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల జేఏసీ చైర్మన్ ఎల్ఐ గారు వచ్చారు, దయచేసి వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాను. ఇప్పుడు ముస్లిం మైనార్టీ నాయకుడు షాబాజ్ అలీ ఖాన్ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. आज हम लोग जो एक मुत्तहिदा एक जहती के तहत हम लोग जो जमा हुए हैं, हम खास तौर पर तेलंगाना हासिल करने के वास्ते जमा हुए हैं और तमाम मेरे बच्चों से मेरी इंतजा है कि हम 1969 के मूवमेंट की तरह हम जैसे आगे चल के उस तरीके का मूवमेंट जैसे लेकर आएंगे। हम पत्थर मार के ऐसा करेंगे मगर हम जान दे के ऐसा तेलंगाना नहीं लेंगे। हम पत्थर मारेंगे आंध्रा वालों को। 1969 में जिस तरीके से मार के भगाए थे, जिस तरीके से परेशान हुए थे, एक ही रात में ऐसा करीब आधा हैदराबाद खाली हो गया था आंध्रा वालों से। ये हम उसी तरीके से ऐसा आगे चल के भी ऐसा हम लाएअमल तैयार करेंगे जेएसी की हिमा पर और जेएसी के ताईद के ऊपर गुंडराम साहब की उनकी सदारत में हम जैसा बिल्कुल ही लाएअमल जैसा एक बेहतरीन लाएअमल तैयार करेंगे और तमाम पॉलिटिकल पार्टी जैसा 1969 में पॉलिटिकल पार्टी जैसा हमारे को धोखा दिए, इस बार जेएसी है। हम उम्मीद करते हैं जेएसी से और ये बराबर हम जुड़े हुए हैं। पूरी 4 करोड़ आवाम तेलंगाना की जेएसी से जुड़ी हुई है। जेएसी पे भरोसा है हमारे को और कोई पॉलिटिकल पार्टी पे भरोसा नहीं है। सियासत जेएसी जिस तरीके से भी आगे लेकर जाएंगी, हम बिल्कुल शाना बशाना और खाना बखाना साथ चलते हुए हम जो साथ देने के लिए तैयार है। चाहे हमारे में कितना भी नफरत डालने की कोशिश करो, हम अलग नहीं होंगे। ये हम जवाब देंगे और हमेशा हम उनको मुंह तोड़ जवाब देंगे। बहरहाल हम तेलंगाना हासिल होने तक हम ना खामोश रहेंगे, ना उनको
सही तरीके से जीने देंगे। ये हमारा ये लाएअमल रहेगा और हमारा ये बच्चों से विनती है कि इस तरीके के काम ना करें जिसकी जान जाने से तेलंगाना हासिल नहीं होगा, हम लड़ने से तेलंगाना हासिल होगा। आज देखो फलस्तीन में पत्थर मार के तो आगे बढ़ रहे हैं लोग, उसी तरीके से यहाँ पर भी पत्थर मार के आंध्र वालों को हम जैसे भगाएंगे। हम किसी भी चीज से नहीं डरेंगे, हम बिल्कुल मुत्तहिदा एकजुट होकर हम जैसे लड़के हम जैसे तेलंगाना हासिल करेंगे। जय तेलंगाना। ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ గారు దయచేసి షార్ట్ గా మాట్లాడితే అన్నావు కదా ఎమ్మెల్యే గారు. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి శాంతి ర్యాలీకి విచ్చేసినటువంటి ఉద్యోగ విద్యార్థి రాజకీయ జేఏసీలకు సంబంధించినటువంటి ఉద్యమకారులందరికీ ప్రజాప్రతినిధులందరికీ తెలంగాణ ఉద్యమ వందనాలతో ప్రపంచ చరిత్రలోనే ఏ ఉద్యమ క్రమం చూసినా ఆ ఉద్యమంలో అనేక మంది పోరాటం చేసి వాళ్ళు చనిపోవడమో చంపడమో మనం చూసినాం. కానీ ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఇప్పుడే మన సోదరులు లెక్క చెప్పారు, 849 మంది తమ యొక్క ఆత్మ బలిదానాలు తెలంగాణ రాష్ట్రం కోసం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు చనిపోతున్నటువంటి విద్యార్థులను, యువకులను, ఉద్యమకారులను అనేక మంది చిన్న చితగా పనులు చేసుకొని తెలంగాణ వస్తే మా జీవితం బాగుపడుతుంది, ఈ ప్రాంతం బాగుపడుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మినటువంటి అనేక మంది ఆత్మ బలిదానాలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకొక ధైర్యాన్ని ఇవ్వడానికి, వాళ్ళకొక గొప్ప మరి మార్గాన్ని చూపడం కోసం ఈ యొక్క వేదిక ఈరోజు శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో అనేక ఘటనలు, సంఘటనలు ఉన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి, యువతకు తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన, ఈ వేదిక పక్షాన మేము వినయపూర్వకంగా వినవించుకుంటున్నాం. ఈ ఉద్యమ చరిత్రలో అనేక విజయాలు ఉద్యమానియే. మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చరిత్ర ఈ యొక్క ఉద్యమ చరిత్ర. ఈ రోజు ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు గుండెకి ఎత్తుకొని ప్రజల ఈ ఉద్యమాన్ని గౌరవిస్తున్నటువంటి చరిత్ర ఒకవైపు కొనసాగుతా ఉంది. నిన్న మొన్న ఇటు శాసనసభలో గాని, పార్లమెంట్ లో గాని మనం ఈ వారం రోజులుగా చూస్తుంటే ఎన్నడూ కూడా భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ఏర్పాటు కోసం 4-5 రోజులుగా మొత్తం సభను స్టాల్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారా లేకపోతే ఈ సభ నడవనీయమని చెప్పినటువంటి చరిత్ర లేదు. కాబట్టి మనకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఈరోజు శాసనసభలో కూడా ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఇక మేము ఉండలేం, భరించలేం, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు గాని, పిల్లల ఆత్మహత్యలు గాని నిజంగా కూడా మాకు మరి బాధ కలిగిస్తున్నాయని అనేక మంది చెప్పినటువంటి మాటలు మేము విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మనం ముందుకు పోతా ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా ఇంకా నిబ్బరంగా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఆత్మ బలిదానాలు వద్దు, ఈ ఉద్యమాన్ని బరిగీసి ఉద్యమాల ద్వారానే మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఇంకొక విషయం, ఇప్పటికే 849 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుండె బరువుతో, అనేక దుఃఖంతో, మరి అనేకమైనటువంటి బాధతో చాలా మంది తల్లుల కడుపులను కాల్చుకొని ఈ రోజు బాధతో ఉన్నటువంటి విషయం ఈ రోజు విద్యార్థి లోకమంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ పోరాటాన్ని
మరింత ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనేటువంటిది తథ్యం. ఈ సందర్భంగా ఈ రోజు తెలంగాణను వ్యతిరేకిస్తున్నటువంటి ఇన్ని ఆత్మ బలిదానాలు జరిగినా, ఇన్ని ఉద్యమాలు జరిగినా మీరు కళ్ళు తెరవకుండా మూర్ఖంగా మీ పార్టీలో గాని మీ పదవుల కోసం గాని ఆలోచిస్తున్నటువంటి నాయకులు, పార్టీలకు ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే 849 మంది విద్యార్థులు ఏ విధంగా బలిదానం చేసిండ్రో అదే విధంగా బలి చేసుకునేటువంటి రోజులు రాకముందే మీరు కళ్ళు తెరవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఉద్యమాలు ఎప్పుడైనా ఒక హద్దు ఉంటది, దానికి ఒక పద్ధతి ఉంటది. కానీ తిరిగి మళ్ళీ ప్రజలు ఆలోచించినప్పుడు దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో అంతర్బంధనం జరుగుతా ఉంది. ఈ రోజు పార్టీ సమావేశం జరుగుతా ఉంది. మీకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులారా, ప్రజల పక్షం ఉంటారా లేకపోతే మీ నాయకుని పక్షం ఉంటారా తేల్చుకునే నిర్ణయం తీసుకోమంటున్నాం. నిజంగా మీరు సమైక్యవాద పార్టీ అయితే ఖచ్చితంగా మేము సమైక్యవాదులం అని చెప్పి నిర్ణయం తీసుకోండి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు దయా దాక్షిణ్యం ఉన్నదా లేదా? ఇంతమంది పిల్లలు బలిదానం చేస్తా ఉంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు మాట మాట్లాడకుండా, పెదవి ఇప్పకుండా మరి ఏ విధంగా మీకు నిద్ర పడుతుంది? ఏ విధంగా మీ పదవులలో కొనసాగుతారు? మరి ఇటువంటి మౌనం విడనాడి ప్రజల పక్షమా, పదవుల పక్షమా ఖచ్చితంగా తేల్చుకునేటువంటి సమయం వచ్చిందని. కాబట్టి ఈ ఉద్యమం ఆగదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం. కాబట్టి పిల్లలను ఆత్మహత్యం చేసుకోవద్దని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. జరగనమ్మా తమ్ముడు. ఇక్కడ కూర్చున్నటువంటి మన సోదరుడు గత సంవత్సరం తెలంగాణ గురించి ఆత్మ బలిదానం చేసుకోబోయి చివరి క్షణంలో ఆయన బతికి బయటపడ్డాడు. తుడుస్తున్నామే కన్న తల్లి 9 మాసాలు పెంచి పోషించి నన్ను ఆదుకుంటాడు, నాకు రక్షణగా నిలబడతాడు అన్నటువంటి కొడుకు ఈ రోజు తెలంగాణ గురించి ఈ రకంగా తయారైపోయినాడు. దాదాపు ఇక్కడ కూర్చున్న మంది ఎంతమంది ఉన్నామో ఇంతకు 3 అంతలుగా తెలంగాణ గురించి ఆత్మ బలిదానం చేసుకున్నాం. 900 మంది విద్యార్థులు, ప్రజలు, తెలంగాణ ఆకాంక్షించే వాళ్ళు వస్తుందా రాదా రోజుకొక మాట మాట్లాడుతున్నారు మన నాయకులు అని చెప్పి ఆవేదనతో చనిపోవడం జరిగింది. ఇతన్ని చూసైనా మన నాయకులు కళ్ళు తెరవరా? ఆ తల్లిని చూసైనా మీకు కనికరం రాదా? ఎక్కడో పోరు బావిలో ఒక చిన్న పిల్లాడు పడ్డాడంటే అతను ఎట్లా రక్షించాలని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అంతా కదులుతుంది. ఒక నాయకుడు ఎక్కడో హిమాలయాల్లో పోయి విహారయాత్రకు పోయి చిక్కుకుపోయిందంటే దేశ ప్రభుత్వం మొత్తం కూడా కదులుతుంది. సముద్రంలో